శ్రావణ పుత్రద ఏకాదశి శ్రీహరి అనుగ్రహం కోసం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూసే పవిత్రమైన రోజు. ఈ ఏడాది ఆగస్టు 23న పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించనున్నారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం, ఉపవాసం ఉండడం, విష్ణు నామస్మరణ చేయడం శుభప్రదంగా భావిస్తారు. అయితే జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం మీ రాశికి అనుగుణంగా కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తే శ్రీహరి కృప లభిస్తుందని నమ్మకం. మరి మేష నుంచి మీనం వరకు ఏ రాశి వారు ఏ పరిహారం చేయాలి? ముందుగా మేషరాశి వారికి వస్తే ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు గంగాజలంతో అభిషేకం చేసి పసుపు రంగు చందనం సమర్పించాలని జ్యోతిష్య విశ్వాసం చెబుతోంది. వృషభ రాశి వారు ఓం నమో నారాయణాయ నమః మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించడం మంచిదని చెబుతారు. శ్రీహరిని స్మరిస్తూ పూజ చేయడం ద్వారా మనశ్శాంతి, శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుకు బేసన్ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి అనంతరం భక్తితో పూజ చేయాలి. కర్కాటక రాశి వారికి పసుపు రంగు పుష్పాలు ప్రత్యేకంగా భావిస్తారు. ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పసుపు రంగు పువ్వులను సమర్పించి పూజ చేయాలని జ్యోతిష్య విశ్వాసం. ఇక సింహరాశి వారు విష్ణుమూర్తికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి పంచామృతంతో అభిషేకం చేయడం శుభప్రదంగా భావిస్తారు. కన్యా రాశి వారు శ్రీహరికి పసుపు రంగు చందనం సమర్పించి భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. తులా రాశి వారు పచ్చిపాలు గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేసి అనంతరం విధి విధానాలతో పూజ చేయాలని చెబుతున్నారు. వృశ్చిక రాశి వారికి కూడా ప్రత్యేక పరిహారం ఉంది. పెరుగు, తేనెతో శ్రీ మహావిష్ణువుకు అభిషేకం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మంత్రాన్ని జపించడం శుభప్రదంగా భావిస్తారు. ధనస్సు రాశి వారు విష్ణుమూర్తికి పసుపు రంగు పుష్పాలతో పాటు పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. భక్తితో శ్రీహరిని ఆరాధించడం మంచిదని జ్యోతిష్యం విశ్వాసం. మకర రాశి వారు ఏకాదశి రోజున విష్ణు చాలీసా పారాయణం చేయాలి. వీలైనంత వరకు భక్తి శ్రద్ధలతో శ్రీహరిని స్మరిస్తూ పూజ చేయడం మంచిదని చెబుతారు. కుంభరాశి వారికి కూడా ప్రత్యేక పరిహారం ఉంది. విష్ణుమూర్తికి బెల్లం, శనగపప్పును నైవేద్యంగా సమర్పించి పూజలో పసుపు కొమ్మును అర్పించాలని జ్యోతిష్య విశ్వాసం చెబుతోంది. ఇక చివరిగా మీనరాశి వారు ఓం విష్ణవే నమః మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలి. శ్రీహరిని స్మరిస్తూ పూజ చేయడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. అయితే ఇవన్నీ జ్యోతిష్య, ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా చెప్పబడుతున్న పరిహారాలు మాత్రమే. వీటిని ఆచరించాలనుకునేవారు తమ కుటుంబ సాంప్రదాయాలు, ఆచారాలను కూడా పరిగణంలోకి తీసుకోవడం మంచిది. మొత్తానికి శ్రావణ పుత్రద ఏకాదశి రోజున ఉపవాసం, విష్ణు నామస్మరణ, పూజ, దానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా శ్రీహరి అనుగ్రహం పొందవచ్చని భక్తుల విశ్వాసం. మీ రాశికి సంబంధించిన పరిహారం ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ ఏకాదశి మీ ఇంట సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు నింపాలని కోరుకుందాం.